ఒకే రోజున నారా లోకేష్ వరుసగా మీటింగులు అయ్యారు. జయశంకర్తో సింగపూర్ పర్యటన విశేషాలు చెప్పుకొచ్చారు. అట్లాగే జేపీ నడ్డాలు కలిసి యూరియా సరఫరా గురించి మాట్లాడారు. మిర్చి జీడీ మామిడి బోర్డులు ఏర్పాటు చేయమని పీయూష్ గోయల్ని అడిగారు. హైవేలు మౌలిక వస్తువుల మీద గడ్కరీని కలిశారు. సెమీకండక్టర్ యూనిట్ మంజూరు మీద అశ్విని వైష్ణవ్కి ధన్యవాదాలు చెప్పారు. అట్లాగే అదేది క్వాంటమ్ వ్యాలీకి ఒక 1000 కోట్లు ఇవ్వమని డబ్బులు అడిగారు. మరొక వైపున ఒక 300 కోట్ల రూపాయలు ఇంకొక దానికి అడిగారు. నిర్మలా, నడ్డా, గడ్కరీ, పూరి, సోనోవాల్, జయశంకర్, వైష్ణవ్, పీయూషులతో భేటీ అయ్యారు. యూరియా కొరత తీర్చమని. ఒకవైపున కానూరు బందర్ రోడ్డు విస్తరించండి అని, ఒకవైపున డేటా సిటీ స్థాపనకి చేయూతనివ్వండి, బీపీసీఎల్ రిఫైనరీ సహకరించండి, దుగ్గరాజపట్నం పోర్టు అభివృద్ధి చేయండి, విదేశాలను 35 లక్షల మంది ప్రవాసాంధ్రుల సంక్షేమానికి బీమా స్కీములు విస్తరించండి, ప్లాస్టిక్ పార్క్ సహకరించండి, విశాఖలో నైపర్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయండి, క్వాంటమ్ వ్యాలీకి 1000 కోట్లు ఇవ్వండి, టాటా ఇన్నోవేషన్ హబ్కి మరో 300 కోట్లు ఇవ్వండి అని చెప్పేసి అడగటం, ఎల్లుండి కల్లా 29,000 టన్నుల యూరియా అందిస్తామని నడ్డా హామీ ఇవ్వడం, ఇవన్నీ జరిగిపోయినాయి. అయితే ఇక్కడ సంకేతం అనే పదం ఎందుకు వాడానయ్యా అంటే, ఆయన ఏ మంత్రిత్వ శాఖ ఇక్కడ ఏది లోకేష్ గారికి సంబంధించి ఐటీ శాఖకి సంబంధించినటువంటిది, లేదా 1-2 శాఖలు ఉన్నాయి. మరి వ్యవసాయ శాఖ అచ్చెన్నాయుడు ఉన్నారు. అట్లాగే ఇతర శాఖలకు సంబంధించి ఇప్పుడు మిర్చి జీడీ మామిడి బోర్డులు ఇట్లాంటివన్నీ కూడా వ్యవసాయ శాఖ కిందకి వస్తాయి కదా. యూరియా సరఫరా కూడా వ్యవసాయ శాఖ కింద. హైవేలది వచ్చేటప్పటికి రోడ్లు భవనాల శాఖ మంత్రి ఉన్నారు కదా. ఇలాంటివన్నీ ఉండగా ఎందుకు కలిశారు వాళ్ళందరితో అంటే, ఆయనే ఇప్పుడు సీఎం. పేరుకు చంద్రబాబు నాయుడు గారి సీఎం, ప్రస్తుతం నడిపిస్తున్నది ప్రభుత్వాన్ని లోకేష్ గారు. అందుకనినే రాష్ట్ర ప్రభుత్వం తరపున లోకేష్ గారు అన్ని శాఖల వ్యవహారాలు వెళ్ళి మాట్లాడారు. తద్వారా ఆయనే రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు, షాడో సీఎం ఆయనేనన్నటువంటి సంకేతం అధికారికంగా ఇచ్చినట్టయింది.